మనము గత కొన్ని వారాల నుంచి కూడా మనం ఆత్మలో ఎదగడము, ఆత్మలో ఎదిగిన ప్రకారము అన్ని విషయాలలో కూడా ఎదుగుతాము, అన్ని విషయాలలో కూడా సౌఖ్యముగా ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి వాక్యాలను ధ్యానం చేసుకుంటూ మనం సరిచేయబడుతూ ఆత్మలో ఏ విధంగా ఎదగాలి అన్న విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారము మనము కమిటెడ్గా మనం ఏదైతే నోటితో ఒప్పుకున్న దానిని ఖచ్చితంగా దాని ప్రకారము జీవించబద్ధులమై ఉన్నాం. ఒప్పుకున్నాము కాబట్టి అందరి ఎదుట ఒప్పుకున్నాం, దేవుని ఎదుట ఒప్పుకున్నాం, సంఘం ఎదుట ఒప్పుకున్నాం. ఒప్పుకున్న విషయాలను నెరవేర్చబద్ధులమై ఉన్నాం. నెరవేర్చలేనప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒప్పుకోకుండా ఉండడమే మంచిది. క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనం ఎప్పుడైతే మారామో దేవుని అధికారం కిందికి వచ్చేస్తాం, దేవుని రాజ్యము కిందికి వచ్చేస్తాం. ఆయన అధికారం కింద ఉన్నాము, ఆయన రాజ్యంలో ఉన్నాము అని అంటే మన ప్రతి ప్రవర్తన దేవుని రాజ్యము మీద ప్రభావితం చూపిస్తుంది. మన ప్రతి ఆలోచన దేవుని రాజ్యం మీద ప్రభావితం చూపిస్తుంది కదండి. ఒక అధికారం కింద ఉండి మనం చేసే ప్రతి క్రియ కూడా అది మంచిదా చెడ్డదా. మంచిదైతే దేవుని రాజ్యానికి మహిమ వస్తుంది, ఒకవేళ చెడ్డది అయితే దేవుని రాజ్యానికి అవమానం వస్తుంది కదండి. అదే కదా. అందుకనే దేవుడు ఖచ్చితంగా ఈ కొన్ని విషయాలను సీరియస్గా తీసుకుంటాడు. మనము ఒప్పుకున్నాము, ఎక్కడ ఒప్పుకున్నామో దేవుని రాజ్యానికి బయట ఉండి ఒప్పుకోలా. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయనను వెంబడిస్తాను అని, లేకపోతే కొన్ని మనం కమిట్మెంట్స్ తీసుకొని ఉంటాం క్రీస్తు వారితో. మనము ఒప్పుకున్న విషయాలనే మనమే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ రాజ్యానికి, దేవుని రాజ్యానికి, దేవుని నామానికి అవమానము. అందుకని ఆయన అవమానాన్ని, లేకపోతే దేవుని నామము అవమానపరచబడటము ఆయనకు ఇష్టం ఉండదు. అందుకనే అంటున్నాడు ఆయన, నువ్వు ఒప్పుకున్నావా నెరవేర్చాలి ఖచ్చితంగా, ఏ విషయమైనా. ఈ విషయాన్ని మనము గత వారము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు మనము ఇంత కఠినంగా, లేకపోతే దేవుడు కఠినంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా చేయాలి అని ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే మన కొరకే, మన క్షేమము కొరకే, మన మన ఆత్మీయత కొరకే, లేకపోతే మనము నిత్యత్వానికి వెళ్ళడానికే. ఆయన కొరకు కాదు, మన కొరకే. ఎందుకు? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు ఎవ్వరికీ తెలియదు. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉన్న వాళ్ళు ఒకరోజు ఉండకపోవచ్చు. మన జీవితంలో జరుగుతున్న భవిష్యత్తులో, లేకపోతే రేపు జరుగుతున్న ఏ విషయాలు కూడా మనకు తెలియదు. మనకు తెలియదు కాబట్టి మనం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఒప్పుకున్న విషయాలను ఖచ్చితంగా నెరవేర్చమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కదండి. ఎందుకు ఖచ్చితంగా చేయాలి అని అంటే రేపు జరిగే సంగతులు మనకు తెలియదు, రేపు మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. కాకపోతే రేపటిని మనము ఒకవేళ వదిలి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణము అన్నది సహజం. దానిని ఎవరు కూడా తప్పించుకోలేరు కదండి. ఎవరము కూడా తప్పించుకునే అవకాశం లేదు. అది సత్యము, ఇది సత్యము. మరణం అన్నది సత్యము. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మన జీవితంలో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అంత త్వరగా అంగీకరించకపోవచ్చేమో, కానీ ఇది మాత్రం సత్యమే కదా. రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుంది. అందరము ఖచ్చితంగా ఒకరోజు మరణించవలసిన వారమే. కాబట్టి దేవుడు ముందుగానే మనతో మాట్లాడుతున్న మాటలు, ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో, ఏదైతే క్రీస్తు వారితో ఒక నిబంధన తీసుకున్నావో, కమిట్మెంట్ తీసుకున్నావో, దాని ప్రకారము జీవించబద్ధులమై ఉన్నాము. వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? మరణించిన ప్రతి ఒక్కరు కూడా 2 స్థలాలకు వెళ్తారు. ఈ విషయాలు మనకు తెలియనివేం కాదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 విషయాలు 2 చోట్లకి, అది పరలోకమా లేకపోతే నరకమా కదా. ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఈ విషయం మనకు తెలుసు.
కదా. ఈ రెండిట్లో ఒక చోటికి ఖచ్చితంగా వెళ్ళాలి మనం, తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇది సత్యము కదా. మనము దాన్ని కొంతకాలము పోస్ట్పోన్ చేయడానికో లేకపోతే దానిని మనము దాచిపెట్టినంత మాత్రాన, దాన్ని ఒప్పుకోనంత మాత్రాన అది జరగకుండా ఏమీ మానదు, ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఈ రెండిట్లో ఒక చోటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరము కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అదేం విజిటింగ్ ప్లేస్ కాదు కదండి, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనడానికి. ఎవరము కూడా అక్కడికి వెళ్ళడానికి, ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చూస్తాం. భయంకరమైన టోర్మెంట్ ఉంటుంది అక్కడ, భయంకరమైన శ్రమలు, భయంకరమైన అగ్ని గంధకాల చేత కదా కాలిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన వారు. అదేమి ప్రశాంతంగా ఉండే ప్లేస్ కాదది, నెమ్మది ఉండే స్థలం కాదది. అలాంటప్పుడు చేయాల్సిన పని దానిని తప్పించుకునే ఒకే ఒక మార్గము. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితము అని అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళడానికి, నరకానికి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి నిత్యత్వానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అన్నది ఒకే ఒక మార్గము మన ముందు ఉన్నప్పుడు ఏం చేయాలి కదండి. ఈ విషయాలనే అనేక దినాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకే ఒక మార్గం ఉంది మన ముందర, ఆ మార్గము ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే కదండి. క్రీస్తు వారి ద్వారా తప్ప వేరే మార్గం లేదు మనకి, క్రైస్తవులకి, విశ్వాసులకు, లోకానికి. యాక్చువల్గా వాళ్ళు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ మనోనేత్రాలకు ఈ లోకాధికారి గుడ్డితనము కలుగచేసింది. అర్థం చేసుకోకుండా, సత్యమును గ్రహించకుండా, సరైన మార్గము తెలుసుకోకుండా, వారి గురించి వారు తెలుసుకోకుండా, వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు అనే విషయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ, వచ్చినప్పటికీ చూసుకుందాంలే, జరిగినప్పటికీ చూసుకుందాంలే అనే ఆలోచనను, సమర్థనను వారి జీవితంలో సమర్థించుకుంటూ జీవించడం ద్వారా సడన్గా జరిగిన ఆ సంఘటనను ఎస్కేప్ చేయలేని పరిస్థితిలో ఈ లోకం ఉంది కదండి. తప్పించుకోలేని స్థితి చాలామందిది. కానీ దేవుని మహా కనికరం ఏంటి అని అంటే, మనకు చూపించిన కృప ఏంటి అని అంటే, అనేక రకాలుగా, అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా దేవాది దేవుడు లేఖనాలలో రాయించిన సంగతులు ఇవి. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. అందుకనే నువ్వు ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, ఏం ఒప్పుకున్న దానిని సరి చేసుకుంటూ సరైన మార్గంలో జీవిస్తున్నావా లేదా అని ఆయన పదే 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 మనకు హెచ్చరిక, అవకాశాలు ఇస్తూ వస్తూనే ఉన్నాడు కదండి. ఒక మార్గమే ఉంది అని అనుకున్నప్పుడు మనం ఎందుకు అందులోకి వెళ్ళలేకపోతున్నాము కదా. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ఖచ్చితంగా ఆ మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం 6వ వచనంలో యోహాను సువార్త, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. నా ద్వారా తప్ప ఎవ్వరు చేరరు. తప్ప కండిషన్ ఉంది కదా. ఒకటే మార్గం ఉంది అక్కడ, సత్యము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. నేనే అంటున్నాడు అంటే వేరేది కాదు అని, వేరే మార్గం లేదు, వేరే ఆలోచన కాదు, వేరే మార్గం, వేరే తలంపు లేదు మన జీవితాల్లో, వేరే ఆప్షన్ లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి మరి కదా. ఖచ్చితంగా జీవించాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేసే ఆ నిర్ణయము, లేకపోతే ఆ కమిట్మెంట్ తీసుకోవాలి. మనం క్రీస్తు వారిని సంపాదించుకోవడం తప్ప వేరే మార్గం లేదు మనకి. సంపాదించుకోవాలి ఆయననే. ఈ విషయాలు మనకు తెలుసు. అందుకనే ప్రతిసారి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించే కమిట్మెంట్, క్రైస్తవ జీవితం అనేది కమిట్మెంట్కి సంబంధించింది, సమర్థించుకోవడానికి సంబంధించింది కాదు, పర్వాలేదు అనుకోవడానికి లేదు. సడన్గా జరిగే సంఘటనల నుంచి మనం ఎస్కేప్ అవ్వలేము. ఒక్కొక్కసారి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆలోచన, మన తలంపు, మన జీవితము ఆయన మార్గంలో వెళ్తుందా లేదా అనే విషయాల మీద మాత్రమే మనము ధ్యాస ఉంచడానికి
ప్రయత్నం చేయాలి. ఆయనను సంపాదించుకోవాలి. ఆయనను సంపాదించుకోవాలి అని అంటే కంప్లీట్గా నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం ఆయనకు సరెండర్ చేసుకోవాలి. సరెండర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేరే మార్గం లేదు. ఒప్పుకున్నాను ఆయన నా దేవుడు, నా రక్షకుడు అని కదా, నా యజమాని అని, నా మంచి కాపరి అని. అలాంటప్పుడు కమిటెడ్గా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే మనము నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. మనం రేపు దినాన సర్ప్రైజ్ అవ్వకూడదు. నా జీవితంలో అరే అప్పుడే వచ్చేసిందా, అప్పుడే జరిగిపోయిందా, ఈ శ్రమలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి, ఎలా ఎస్కేప్ చేయాలి, ఈ పరిస్థితుల నుంచి ఎలా నేను బయటపడాలి. జరిగిపోయిన తర్వాత కాదు, జరగకముందే అవకాశం ఉన్నప్పుడే చేయాల్సిన పనులు మనం చేయాలి. కమిటెడ్గా జీవించే అవకాశము మనకు దేవుడు ముందుగానే ఇస్తున్నాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఆయననే 14వ అధ్యాయంలోనే ఒక మాట ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి కదా. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి కదా. చాలా ఇళ్ళు ఉన్నాయంట, నివాస స్థలాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. అనేక నివాస స్థలాలు ఉన్నాయి ఒకటి. రెండవది, లేని ఎడల మీతో చెప్పుదును. అంటే చాలా నివాస స్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే ఆ విషయం కూడా మీకు చెప్తాను. లేని ఎడల అంటే లేకుండా ఉండే అవకాశం ఉంది ఎవరికో కదండి. అదే కదా దాని ఉద్దేశం. అనేక నివాస స్థలాలు ఉన్నాయి, చాలామందికి నివాస స్థలాలు ఉన్నాయి, కానీ కొంతమందికి లేకుండా ఉండే అవకాశం ఉంది. లేని ఎడల కొంతమందికి లేదు. అక్కడ ఎవరికి లేదో ఎందుకు ఉండదో కూడా మనం గ్రహించాలి. కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు ఆ మాటలు. లేని ఎడల. మూడవది, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మరలా వచ్చి అంటే ఆయన మళ్ళీ రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు, మనకు చెప్పాల్సిన మాటలు చెప్పాడు, జీవించవలసినట్టుగా జీవించాడు, ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, సత్యమేంటో బయలుపరిచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, తిరిగి వెళ్ళాడు కదా. పరలోకం నుండి వచ్చాడు, ఈ లోకంలో చేయవలసిన కార్యం చేశాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా రాబోతున్నాడు. చూడు, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరలా రాబోతున్నాడు, ఆయననే రాబోతున్నాడు. ఆయననే వచ్చాడు, ఆయననే వెళ్ళాడు. ఆయననే వచ్చాడు, కార్యాలు సిద్ధపరిచాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆయన వెళ్ళాడు, మళ్ళీ ఆయన వస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మధ్యలో? లేకపోతే వేరే మార్గాలు కానీ ఆప్షన్ ఏదన్నా ఉందా? నిత్యత్వానికి వెళ్ళడానికి ఆయనే పరలోకానికి, భూలోకానికి ప్రయాణం చేసినవాడు, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి వెళ్ళినవాడు. ఆయన ద్వారానే మళ్ళీ ఆయననే రాబోతున్నాడు. ఆయననే వచ్చి తీసుకుపోవడానికి, ఆయననే వచ్చి తీసుకుపోతాను అని ఆయననే సెలవిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ నేను వస్తాను అని ఆయననే సెలవిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఆయన వెంట వెళ్ళాలా, వెళ్ళొద్దా? ఎవరిని తీసుకుని వెళ్తాడు ఆయన? ఎవరికైతే పరలోకంలో నివాసాలను సిద్ధపరిచాడో వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన కదండి. మరి పరలోకంలో నాకు నివాసం కావాలి అంటే మనం ఈ లోక భాషలో చెప్పుకోవాలి అని అంటే ఒక వెంచర్ లాంటిది అనుకుందాం కదా. పరలోకంలో ఒక వెంచర్ ఉంది అర్థం కావడానికి. చాలా నివాస స్థలాలు ఉన్నాయి అక్కడ.
కానీ కొంతమందికి మాత్రమే అందులో పర్మిషన్ ఉంది, కొంతమందికి లేదు. ఆయన అక్కడ సిద్ధపరిచాడు. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు హౌసెస్ని. అయితే అక్కడ కన్స్ట్రక్ట్ చేయబడిన హౌసెస్, ఇల్లు, నివాస స్థలాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయి, ఎలా ఆయన సిద్ధపరుస్తాడు కదండి. ఆయన వచ్చే లోపల అక్కడ మనకంటూ ఒక నివాస స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఉండాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఆయన వస్తున్నాడు, తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఎవరిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు? వెంచర్ పని కంప్లీట్ చేసి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి, హౌసెస్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి తీసుకుని వెళ్ళి ఓపెనింగ్ కోసం మనల్ని అందరినీ తీసుకుని వెళ్తాయి. ఎవరెవరైతే అక్కడ ఓనర్స్ ఉన్నారో కదండి, ఆ నివాస స్థలాలను సంపాదించుకున్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆయననే వస్తున్నాడు కదండి, ఓనర్ ఆయననే కదండి. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో బిల్డర్ ఆయననే, ఆ ప్లేసు లేకపోతే దానికి అంతటికి అధికారి ఆయననే. ఆయననే మనకు హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశాడు. ఎవరికి చేశాడు అన్నది మన మీద ఆధారపడుతుంది. ఇప్పుడు అంటే అక్కడ నేను హౌస్ను సంపాదించుకోవాలి, నివాస స్థలాన్ని సంపాదించుకోవాలి. ఆయన వచ్చే లోపల నా హౌస్ కన్స్ట్రక్ట్ చేయబడాలి, అక్కడ అయిపోవాలి. ఎలా అవుతుంది? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. రాకడకు సమీపముగా ఉన్నాం, సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. మరి నా బిల్డింగ్ కనీసం పునాది అన్న పడిందా అక్కడ నా హౌస్కి? ఏ విధంగా మనం దానిని తెలుసుకోవచ్చు అని అంటే నాకు అర్థమైన విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అందుకని నువ్వు కమిటెడ్గా జీవిస్తున్నావా లేదా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఒప్పుకున్న దాన్ని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాం కదా, ఆ మార్గంలో వెళ్తున్నావా లేదా? వెళ్తూ ఉన్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన సందర్భం, ఒక అద్భుతమైన సంఘటన. చాలామంది ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు, వారి శక్తి చేత, వారి జ్ఞానం చేత కదా, వారి బలం చేతనో లేకపోతే వారు కలిగి ఉన్న దానిని బట్టి ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి, ఈ లోకంలో బిల్డింగ్స్ని కట్టుకోవడానికి, కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఇక్కడ వద్దు, ఇక్కడ చేసుకోమాకండి, ఇక్కడ మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు, సంపాదించుకోవద్దు, ప్రయాసపడొద్దు. ఇక్కడ మీరు ఎంత ప్రయాసపడ్డా అది అశాశ్వతమైనదే. ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా, ఎంత కమిటెడ్గా మీరు జీవించే ప్రయత్నం చేసినా, ఉదయం లేచి రాత్రి ఎప్పుడో వచ్చి కదా పనికి వెళ్తూ ఉంటారు, తెల్లవారంగానే వెళ్తూ ఉంటారు, రాత్రి ఎప్పుడో వస్తూ ఉంటారు. 24 గంటలు ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, తినడానికి తిండి లేక ప్రయాసపడే వాళ్ళు ఉంటారు, కష్టపడుతూ ఉంటారు కదండి. తృప్తిగా తినే సమయం కూడా వాళ్ళకు ఉండదు. తినాలి అని అనుకున్న లోపల ఏవో ఒక రోగం వచ్చి పడి ఉంటుంది, తృప్తిగా తినే అవకాశం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాలు అయిపోయి ఉంటున్నాయి. ఎంత ప్రయాసపడ్డా చివరికి దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రయాసపడకండి, దాన్ని సంపాదించుకోవద్దు, ధనాన్ని అవన్నీ అశాశ్వతమైనది, తుప్పు పడతాయి, అవి దొంగలు ఎత్తుకెళ్ళి వెళ్తారు అంటే అశాశ్వతమైనవి అని అర్థం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది అన్న విషయం ఎవరికి తెలుస్తుంది? సమకూర్చుకోండి అని అంటున్నాడు అని అంటే, పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి అని అంటున్నాడు అంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందనే కదా అర్థం
కదండి. పరలోకంలో మనము ధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. నాకు ఆ నివాస స్థలం కావాలి అనంటే, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటుగా వెళ్ళాలి అనంటే, ఆ నివాస స్థలంలో నేను వెళ్ళి ఆయనతో పాటు యుగయుగములు కాపురం ఉండాలి అనంటే, అక్కడ నాకు ఒక ఇల్లు కావాలి కదా, ఒక నివాస స్థలం కావాలి. వాళ్ళని ఆయన తీసుకొని వెళ్తానంటున్నాడు. వచ్చి ఆయనతో పాటుగా ఉండడానికి తీసుకొని వెళ్తాను అంటున్నాడు. వెళ్ళాలి అనంటే నాకు అక్కడ ధనం ఉండాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే, లేకపోతే మన లాంగ్వేజ్లో చెప్పాలి, నేను అక్కడ ఆ నివాస స్థలాన్ని నేను పర్చేస్ చేయాలి. ఆ నివాస స్థలం నాకు కావాలి. ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ధనాన్ని పరలోకంలో సమకూర్చుకున్నప్పుడు. ఎలా సమకూర్చుకుంటానో, నువ్వేదో కష్టపడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో, క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చి ఏ విధంగా జీవించే ప్రయత్నం చేశాడో, తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో, తనను తాను ఏ విధంగా శ్రమలో వెళ్తున్నప్పటికీ దేవుని చిత్తానికి తల వంచి విధేయత చూపించాడో, ఏ విధంగా తనను హింసిస్తున్న వారిని ప్రేమించగలిగాడో, క్షమించగలిగాడో, ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను పోలి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, తగ్గింపు జీవితము కలిగి, ఆయనను పోలి జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అందుకనే ఇందాక అన్నాం, ఆయనే మార్గము. ఆయన మార్గం ఏదైతే ఉందో, ఆయన ఏ విధంగా అయితే జీవించే ప్రయత్నం చేశాడో ఆ విధంగా మనము కూడా ఆయనను అనుసరిస్తామని తీర్మానం తీసుకున్నాం కదా, ఆయనను వెంబడిస్తామని తీర్మానం తీసుకున్నాం. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది కదండి. పరలోకంలో మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో దానిని బట్టి పరలోకంలో ఈ విషయం మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు. ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి చదువుతాను నేను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడును. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు కదా. బెల్షస్సరు చేస్తున్న పనిని బట్టి ఒక దేవుని హస్తం వచ్చేసి అక్కడ రాస్తున్న ఆ సందర్భం అంతా మనకు తెలుసు, దాని గురించి కాదు. కానీ ఇక్కడ 2 విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. లెక్క చూచి అనే మాటను చూస్తున్నాం కదండి. ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, లేకపోతే వారు జీవించిన జీవితము పరలోకంలో లెక్క వేయబడుతుంది. ఒక అకౌంట్ ఉంటుంది మనందరికి కూడా. ఇక్కడ జీవించిన జీవితానికి మనము పరలోకంలో ఎంత ధనాన్ని సమకూర్చుకున్నాం, ఎంత లెక్కను సమకూర్చుకున్నాం, అది మైనస్లో ఉందా ప్లస్లో ఉందా, దానిని బట్టి ఆయన మనల్ని తీర్పులోకి తీసుకొని వస్తాడు. 2 రకాలుగా తీర్పులోకి తీసుకొని వస్తాడు. 2 విషయాలను ఆయన కన్సిడర్ చేస్తాడు. పరలోకంలో ఉన్న అకౌంట్తో మన జీవితాన్ని ఇక్కడ 2 విషయాలతో ఆయన కన్సిడర్ చేస్తాడు. లేకపోతే 2 విషయాలను ఆధారం చేసుకొని మన పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. ఏ విషయాలు అవి? మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. రాజు ఒక అధికారి, ఒక ప్రభుత్వం ఉంది రాజుకి కదండి. రాజుకు ఒక ప్రభుత్వం ఉంది. ఆయన రాజు, ప్రజలు, అధికారులు అందరు ఉన్నారు. తను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు చేయాల్సిన పని ఏంటి? తన ప్రజలను చక్కగా పరిపాలన చేయాలి
కదా. రాజుకి ఇచ్చిన ఆజ్ఞ, రాజు చేయాల్సిన పని అంటే ప్రజలకు కావాల్సినవి సమకూర్చుకుంటూ, ప్రజలను కాపాడుతూ, అవసరమైనవి ప్రతిదీ కూడా వారికి రీచ్ అవుతున్నాయా లేదా తెలుసుకుంటూ, వారికి సేవ చేసే విధంగా వారికి చేయవలసిన పనులన్నీ చక్కని పరిపాలన చేయాల్సిన బాధ్యత రాజుది. అంటే రాజుకి ప్రజలకు, రాజుకి అధికారులకు మధ్యలో సంబంధము మంచిదిగా ఉండాలి కదండి. పరిపాలన విషయంలో తను చక్కగా మంచి పరిపాలన చేసేవాడుగా ఉండాలి. తను ప్రజలకు, తనకు అధికారులకు, తనకు చుట్టుపక్కల ఉన్న వారితో ఆ రాజు యొక్క సంబంధము సరిగా ఉండాలి. ఉందా లేదా? నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు ఆయన. అంటే మన జీవితంలో ఆయన ఏ లెక్క చూస్తాడు? ఒక లెక్క చూస్తాడు. ఏ లెక్క చూస్తాడు ఆయన? నాకు, నా చుట్టుపక్కల ఉన్న వారితో నా సంబంధం ఎలా ఉంది కదా. నేను నా ఆత్మీయ జీవితం ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నా చుట్టుపక్కల ఉన్న వారితో నా సంబంధం ఎలా ఉంది. నాకు ఒక లెక్క ఉంటుంది పరలోకంలో. నన్ను దేవుడు ఈ విషయంలో లెక్క చూస్తాడు. నీ సహోదరుని నువ్వు ఇలా చూసావు, ఇలా అన్నావు, ఇలా చేసావు, ఇలా దూషించావు. ఆ లెక్కలన్నీ ఆయనకు తెలుసు కదా. మన ప్రతి వ్యర్థమైన మాటకు మనం లెక్క అప్పచెప్పాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఒక లెక్క అప్పచెప్పాలి. మన ప్రతి క్రియకు ఒక లెక్క అప్పచెప్పాలి. ఎదుటి వ్యక్తితో నీకు, నాకు, లేకపోతే ఎదుటి వ్యక్తికి నీకు ఉన్న సంబంధానికి ఒక లెక్క ఉంటుంది కదా. రాజుకు ప్రభుత్వానికి, రాజుకు ప్రజలకు మధ్య ఉన్న ఒక లెక్క ఉంది. అట్లాగే నీకు, నాకు, మన చుట్టూ ఉన్న ప్రజలకు, మన చుట్టూ ఉన్న సహోదరులకు మధ్యలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నాం, ఎదుటివారు ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు. నీ ప్రవర్తన ఎలా ఉంది ఎదుటివారి పట్ల, దీనికి ఒక లెక్క ఉంటుంది కదండి. ఇది లెక్క చూస్తాడు ఆయన పరలోకంలో. ఒకటి. రెండవది, టెక్కేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడుతీవి. టెక్కేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా, నిన్ను త్రాసులో తూచగా, ప్రభుత్వాన్ని కాదు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? నిన్ను అంటే రాజుని, అంటే నిన్ను, నన్ను, మనల్ని వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితానికి మనం ఒక లెక్క అప్పచెప్పాలి. వ్యక్తిగతంగా అంటే నాకు దేవునికి ఉన్న సంబంధం, నాకు దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి నాకు ఒక లెక్క ఉంటుంది. ఆయన మాటకు విలువ ఇస్తున్నానా, ఆయన మాటకు విధేయత చూపిస్తున్నానా, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నానా లేదా, ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా. నేను ఒప్పుకున్నాను ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఈ విధంగా జీవిస్తాను, ఈ విధంగా జీవిస్తాను, ఈ విధంగా చేస్తాను అని. నాకు ఆయనకున్న సంబంధం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నన్ను త్రాసులో తూసినప్పుడు, వ్యక్తిగతంగా నిన్ను త్రాసులో తూసినప్పుడు పర్సనల్ అకౌంట్ ఇది కదా. పర్సనల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. దేవునికి నీకు సంబంధం ఎలా ఉంది, దేవునితో నువ్వు చేసుకున్న ఒప్పుకోలు, నిబంధనలు, లేకపోతే కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నావు, నీ బాధ్యతను ఎలా చేయగలుగుతున్నావు, నెరవేర్చగలుగుతున్నావు. దీనికి ఒక లెక్క ఉంటుంది. లెక్క చూస్తాడు ఆయన. ఇదొక లెక్క. నీకు, సహోదరులకు ఉన్న ఒక లెక్క. దీనినే మనం నూతన నిబంధనలకు వచ్చేసరికి 2 ఆజ్ఞలు. ఏంటివి అవి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన పనులన్నీ, ప్రేమించడం అంటే ఆయన చిత్త ప్రకారం జీవించడం, ఆయన ఆజ్ఞానుసార ప్రకారం జీవించడం కదా. ఆయన మాట వినడమే ప్రేమించడం. ఈ సంబంధం ఎలా ఉంది? ప్రేమిస్తున్నామా లేదా, కంప్లీట్గా సరెండర్ చేసుకున్నామా లేదా. ఒకటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు కదా. ఈ 2 విషయాలలో ఆయన లెక్క చూస్తాడు మనల్ని. ఈ 2 విషయాలను ఆధారం చేసుకొని మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం. ధనం సమకూర్చబడాలి. ధనము సమకూర్చుకోకపోతే నీకు, నాకు అక్కడ నివాస స్థలము ఉండదు. లేని ఎడల కదా, లేని వారి జాబితాలో చేరతామేమో కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేని ఎడల మనము అక్కడికి వెళ్ళలేము. క్రీస్తు వారిని నువ్వు అంగీకరించింది
ఈ లోకములో కొన్ని విషయాలు నీకు మేలు జరుగుతాయన్నది కాదు ఉద్దేశం. ఈ లోకంలో ఏదో సమస్య వచ్చింది, ఏదో పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయనను అంగీకరిస్తాను అనడము అది అబద్ధం. అది ఎందుకు? లోకంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా, ప్రతి అననుకూల పరిస్థితికి కూడా సమాధానం ఉంది లోకంలో. సమాధానం లేని సమస్య లేదు. అయితే ఇప్పుడు నేను క్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాలి అని అంటే, నేను నిత్యత్వములో ఉండాలి మొదటిగా ప్రయారిటీ కదా. తర్వాత ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న నేను నిత్యత్వంలో యుగయుగములు ఉండాలి. ఎవరము కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం కాదు, ఎవరము ఇష్టపడము, యుగయుగములు కాలిపోవాలని అనుకోనప్పుడు నాకు ఉన్న ఒకే ఒక మార్గము క్రీస్తువారు కదండి. సత్యమైన మార్గము ఆయన మాత్రమే. ఆయనను వెంబడించడానికి మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నేను జీవించాలి అని అంటే మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. మనం వెళ్ళాలి కదా, ఆయనతో పాటుగా. ఆయన రాబోతున్నాడు, ఆయనతో పాటుగా వెళ్ళాలి. ఆయన మనల్ని తీసుకువెళ్ళాలి అని అంటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫుల్ఫిల్ చేయగలిగి ఉండాలి. దీని ద్వారా మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోగలిగి ఉండాలి. లేకపోతే నివాస స్థలాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఉండాలి. ఆలోచన చేయడానికి ప్రయత్నం. అందుకనే మనం ఏది ఒప్పుకున్నాం, ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎలా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. రేపు గురించి ఆలోచన చేయమాకండి. ఈరోజే మనది. ఈరోజే నేను నమ్మకంగా జీవించాలి. ఈరోజే ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. ఈరోజే నేను ఆయనను వెంబడించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనను సంపాదించుకోవాలి. రేపు అనేది ఒకటి మన జీవితంలో వచ్చింది అని అంటే అది ఆయన కనికరము, ఆయన కృప. ఆ రోజులో మనం ఆయన చేయాల్సిన పనులు, చెప్పిన పనులు, మరొక అవకాశం ఇవ్వబడింది అని అర్థం మనకి. ఆ రోజులో మనం చేయాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయి, నమ్మకంగా జీవించాల్సిన జీవితం ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉన్నాయి, చేయాలి, తప్పదు. ఏ రోజుకు ఆ రోజు మనల్ని మనం పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, ఆత్మీయతలో ఎదుగుతూ నమ్మకమైన జీవితము జీవించడమే క్రైస్తవ్యము. వారిని మాత్రమే ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. ఆయన మార్గములో జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడే ఆయన సత్యము కదండి. యుగయుగములు ఆయనతో పాటుగా ఉండడానికి, తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అందుకని ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. వచ్చాడు, రక్షణ కార్యం అదే. ఎంతో విలువ చెల్లి, ఎంతో త్యాగం చేయాల్సి వచ్చింది మనల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి. ఆయన త్యాగం మనకు అర్థం కావాలి, ఆయన చేసిన కార్యాలు మనకు అర్థం కావాలి. ఊరికే రాలేదు మనకు పరలోకం వెళ్ళే మార్గం, ఊరికే రాలేదు. ఊరికేనే మనం పరలోకంలో మన నివాస స్థలాన్ని మనం సంపాదించుకోలేం. ఉచితంగా పొందుకునేది కాదు అది. రక్షణ మాత్రమే ఉచితంగా పొందుకునేది. కానీ అక్కడికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఆ త్యాగం నీకు అర్థమైనప్పుడు నమ్మకంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన వెళ్ళిన శ్రమలేంటో అర్థమైనప్పుడు అసలు ఎందుకు రావాలి ఆయన ఈ లోకంలోకి? నీ కొరకు, నా కొరకు కాకపోతే కదండి. ఎందుకు తగ్గించుకోవాలి ఆయన నీ కొరకు, నా కొరకు కాకపోతే? మనం కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిత్యత్వం, యుగయుగములు నరకంలో ఇష్టం లేదు కాబట్టి, తట్టుకోలేము కాబట్టి మనము ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన భరించాడు, ఆయన సహించాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన మొహం మీద ఉమ్ము వేయించుకున్నాడు. ఎంతగానో ఎన్నో శ్రమలను అనుభవించాడు ఆయన. నీ కొరకు, నా కొరకు కాదా? నిత్యత్వానికి చేర్చడానికి కాదా? అలాంటప్పుడు ఇలా మనం నిర్లక్ష్యం చేస్తాము ఆయన ఇచ్చిన రక్షణను. ఎలా అపనమ్మకంగా జీవిస్తాము ఆయన రక్షణను బట్టి, ఎలా అపనమ్మకంగా జీవిస్తాము, ఎలా ఆయనను బాధ పెడతాం? ఒకసారి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజే మనది. రేపు ఆయన రావచ్చు, లేకపోతే మనకంటూ రేపు ఉండకపోవచ్చేమో. కానీ జీవించవలసిన సమయం ఇవ్వబడినప్పుడు జీవించవలసినట్టుగా జీవించాలి. వేరే మార్గం లేదు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన మార్గంలో కాకుండా వేరే విధంగా మనం నిత్యత్వానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఆలోచన చేద్దాం. మన జీవితానికి తీసుకున్న కమిట్మెంటు ఏ విధమైన కమిట్మెంట్, ఏ విధంగా మనము జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాత్రమే సత్యము. కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యము కదా. వేరే ఆప్షన్ లేదు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
కొంచెం కఠినంగా ఉండొచ్చు లేఖనాలు, కానీ మన క్షేమం కొరకే, మన నిత్యత్వం మనం మిస్ చేసుకుంటామని మాత్రమే దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన బయలుపరిచిన విషయాలు ఇవి. అవకాశం ఉన్నప్పుడే సరి చేసుకుంటూ నమ్మకంగా జీవించే ప్రయత్నం చేద్దాం. నిత్యత్వంలో మనము కూడా ఒక నివాస స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకుని అక్కడికి మనం ఆయనతో వచ్చినప్పుడు కొనిపోబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనకు అప్పచెప్పిన వారిని సిద్ధపరుద్దాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.